ఆంధ్రప్రదేశ్లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ పెట్టేది ఎవరో కాదు, సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అని ప్రచారం జోరుగా సాగుతోంది. సాయంత్రమే పార్టీపై కీలక ప్రకటన వస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేశారు. రాజకీయ పార్టీ పెట్టాలని లక్ష్మీనారాయణ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ప్రజల్లో అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి ఆలోచన చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు మేధావులతో చర్చలు జరుపుతున్నారు. అనేక విషయాలు తెలుసుకుందామన్న ధోరణిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి కలిసి ఆలోచిద్దాం రండి అని చాలామంది అడిగారు. ఈ అర్ధరాత్రి ఏంటి విషయం అని చాలామంది ఆ టైటిల్ చూడగానే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకని నేనేమన్నానంటే, భారతదేశానికి స్వాతంత్రం అర్ధరాత్రి వచ్చింది. మన జీవితంలో అతి ముఖ్యంగా మార్పులు తెచ్చిన జిఎస్టీ చట్టం ఏదైతే ఉందో అది కూడా ఉభయ సభలను పార్లమెంట్లో కూర్చోబెట్టి రాత్రే రిజల్యూషన్ పాస్ చేశారు. తర్వాత మన డిమానిటైజేషన్, నోటు రద్దు కూడా రాత్రిపూటే అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఇన్ని విషయాలు మన భారతదేశానికి సంబంధించిన అనేక విషయాలు జరిగినప్పుడు తర్వాత ఉదయం అందరూ కూడా బిజీగా ఉంటారు వాళ్ళ పనుల్లో. కాబట్టి సాయంత్రం పూట ఈ కార్యక్రమాన్ని పెడితే తీరిగ్గా వాళ్ళు వచ్చి ఈ రాత్రి 12 కావచ్చు 2 కావచ్చు వాళ్ళ విషయాలు తెలియజేస్తే, ఇది ముఖ్యంగా నేను తెలుసుకోవడానికి పెట్టిన కార్యక్రమం, అనేక విషయాలు నేర్చుకోవడానికి పెట్టిన కార్యక్రమం. ఇప్పుడే శివనాగరాజు వచ్చారు ఇక్కడ, ఆయన స్టార్టప్స్ గురించి ఏంటి విషయం అన్నది చెప్పారు. ఆ తర్వాత ఇటువైపు చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుతూ పౌల్ట్రీ సెక్టర్లో తను స్టార్టప్ చేశానని తన సమస్యలు చెప్పుకున్నారు. ఆ తర్వాత మా రైతు మిత్రులు ఇక్కడ ఉన్నారు, వినయభూషణ్ రెడ్డి వారు, తర్వాత వారి మిత్రులు గత అనేక సంవత్సరాలుగా వీరు కూడా స్టార్టప్లో చేసుకుంటున్నారు. వీరు కూడా సమస్యలు చెప్పారు. కాబట్టి ఈ స్టార్టప్లో ఉన్న సమస్యలు ఏంటి ముఖ్యంగా చూసుకుంటే, మళ్ళీ కరప్షను, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, తర్వాత ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ భాషలో మాట్లాడాలన్నది ప్రధానమైన సమస్యగా మారిపోతుంది. సో ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటన చేసిన నేపథ్యంలో ఇవాళ ఆయన ఏం ప్రకటన చేస్తారోనని ఏపీ పాలిటిక్స్లో ఉత్కంఠ నెలకొంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఒక ఊహాగానం అయితే వస్తుంది, జేడి లక్ష్మీనారాయణ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టబోతున్నారు అని. సో ఎంతవరకు నిజం? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? కనుక మొత్తమే చూసుకుంటే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గత కొంతకాలంగా కూడా ఆయన తన పదవికి రాజీనామా చేసిన దగ్గర నుంచి రాజకీయాల్లో అంటే సోషల్ యాక్టివిటీస్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. గతంలో ఆయన జనసేన తరఫున విశాఖపట్నం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. అయితే ఆయన ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా బర్రెలకు మద్దతుగా అక్కడ ప్రచారం చేయటం, ఆమె లాంటి వ్యక్తుల్ని గెలిపించడం అవసరం అని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో తాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి పోటీ చేస్తానని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో కూడా ఆయన మీడియాతో మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా యువత ఓటర్ల చేర్పులు, ఓటు హక్కు వినియోగించుకోవాలి అనే దాని మీద కూడా చాలా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు దాదాపుగా గత నెలలో. తాజాగా అర్ధరాత్రి మాట్లాడుకుందాం అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. భారత స్వతంత్రంతో పాటుగా రాష్ట్ర విభజన జరిగింది, అలాగే జిఎస్టీకి సంబంధించి మిగిలిన అనేక అంశాలకు సంబంధించి కూడా అర్ధరాత్రి పూటే మనకి ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలోనే అర్ధరాత్రి పూట మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని ఆయన వినూత్నంగా నిన్న సాయంకాలం విజయవాడలో ప్రారంభించారు. నిన్న సాయంకాలం 7 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగింది. అయితే ఆయన ఈరోజు సాయంకాలం 7 నుంచి 8 గంటల మధ్యలో కూడా విజయవాడ కేంద్రంగా, అమరావతి కేంద్రంగా కూడా ఆయన రాజకీయ పార్టీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా యువత,
రైతులు అలాగే ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ప్రధానంగా రైతులను ఉద్దేశించి మాత్రమే తన రాజకీయ పార్టీకి సంబంధించి వారి అభ్యున్నతి కృషి చేసే విధంగా పోరాటాలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. యువత, రైతులు అలాగే సమాజ సేవ ఈ 3 అంశాల నేపథ్యంలోనే ఆయన తన రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన రాజకీయ పార్టీ పెడతాడా లేకపోతే వేరే రాజకీయ పార్టీకి సంబంధించి మద్దతు ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమన్నాయి. కానీ తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వను, తాను ఏ రాజకీయ పార్టీలో చేరను అని చెప్పి ఆయన ఇటీవల కాలంలో కూడా సన్నిహితుల వద్ద మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సో మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఆయన ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల లోపు తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా కొత్త పార్టీ పెట్టే ఆలోచన కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఈరోజు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఆయన సన్నిహితులు, ఆయనతో ఉండే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తారు, ఒక రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు రేపట్లోనూ దానికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు రాధిక. థ్యాంక్ యూ శివ.